ఏ సంగతి పూర్తి మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందో, ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ రావడం ఎలా స్టార్ట్ అయిందో, లైఫ్ లో మీ నాటకాలు వేస్తూ గుంటూరు నుంచి అక్కడ ఒంగోలుకి చీరాల ఏటపాలెం మొత్తం హైదరాబాద్ వచ్చిన తర్వాత టెలిఫోన్ కొనుక్కోవడం, గుంటూరు దగ్గర కారాలు చేయడం, ఎట్లా బలి లాగుతారయ్యా మీరు అసలు. ఎట్లా అనిపిస్తుంది మీ లైఫ్ కి ఆ సినిమాకి రిలేటెడ్ అనిపించిందండి. చాలా సంఘటనలు మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు మాటివి రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు. ఇక్కడ ఏంది వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ. మన అసెంబ్లీలో ఈసూపు కూడా ఉంది కదా, ఈసూపు కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాడు. ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని. తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది ఉన్నాయి. మన ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నిటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకుని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ఠ చూడండి. ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది మనసులు కరిగించే విధంగా ఉంటాయి. కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉన్నాయి. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఖచ్చితంగా సామలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాదా పెట్టుకుంది. ఏందా నువ్వు సంపాదించలేవా, నేను వెళ్ళిపోతాను బా ఓరకాయ ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర ఏంది నువ్వు పెట్టేదే, నేను చేసుకోగలలే అంటే ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు, కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా.